క్రీస్తుకు ఎన్ని విధాలుగా తీర్పులు, ఎన్ని మత సభలు జరిగాయి, ఎలా జరిగాయి క్లుప్తముగా తెలుసుకుందాము రండి. 1250 మంది సైనికులు వచ్చారు. ప్రభువును బంధించబోయిన మలుకును కొట్టి అతనిని నరికివేయాలని పేతురు ఖడ్గమును ఘోషిపించగా అతడు తప్పించుకోగా చెవి మాత్రమే తెగి క్రింద పడింది. ప్రభువు పేతురుని గద్దించాడు. ప్రభు తప్పించుకోవాలనుకొని తండ్రిని ఒకవేళ వేడుకుంటే 72,000 మానవాతీత సైనిక దూతలను పంపించేవాడే. ఎందుకు వేడుకోలేదు? ఆయన వచ్చినదే పస్కా పశువు క్రమాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే కదా. అందుకే ఇష్టపూర్వకముగా అప్పగించుకున్నాడు. శిష్యులందరూ ప్రభువును విడిచి పారిపోయిన పేతురు మాత్రం రాష్ట్రముగా ఆయనను చెరసాల రాజస్థాన తీర్పులో కూడా ఏమి జరుగుతుందోనని వెంబడిస్తూనే ఉన్నాడు. పేతురు అవకాశవాది అయితే ఎందుకు వెంబడించేవాడు? ముమ్మారు అబద్ధం ఎందుకు వాడాడు అంటారేమో. దానికి గొప్ప సందేశమే ఉన్నదిలేండి. ఈ రోజు నుండి 37 సంవత్సరాల వరకు పేతురు అనుదినము మధ్యరాత్రి కోడి కూత వినబడగానే ఏడ్చేవాడని పండితులు ప్రస్తావించారు. జోసెఫ్ కైఫాస్ ఇతని రెండవ అల్లుడు అనాస్ క్రీస్తు శకం 18 నుంచి 36 వరకు యెరూషలేములో ప్రధాన యాజకులు. కైఫాస్ తన గృహంలోనే మధ్యరాత్రిలో 72 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన సన్హెద్రియన్ సభను అత్యవసరముగా ఏర్పాటు చేయించి క్రీస్తు ప్రభువుపై నేరారోపణలు అల్లారు. రబ్బీ ఏలియాజరు, రబ్బీ యోహానులు మినహా దాదాపు అందరూ వచ్చినట్టే. జెహు, జెప్తా, ఇస్మాయేల్, బెన్ షాబీ, గలీలియాలోని రబీ, సాదోక్, కల్షిబోనియా, డానియేల్, రబోని, రబీనాహూం మొదలగు వారిని ప్రభువుపై కల్పిత నేరాలను చెప్పమని ఏర్పరిచారు. ఒకే రాత్రి 12 గంటల వ్యవధిలో దోషిగా తీర్పు తీర్చుటకు 6 సార్లు న్యాయస్థానమందు ప్రభువును నిలబెట్టారు. 3 సార్లు మత సంబంధమైన నేరాలు మోపుటకు, 3 సార్లు రాజకీయమైన నేరాలు మోపుటకు ప్రధాన యాజకులు ప్రయాసపడ్డారు. మత సంబంధమైన నేరాల్లో 5 రకములు. సబాతును పాటించవద్దన్నాడు. 2 దేవాలయాన్ని తిరిగి 3 రోజుల్లో కడతాడని. 3 గలిలియలోని వ్యభిచారులతో సహవాసం కలిగి ఉన్నాడని. 4 శుంకరులతో పాపులతో ఉంటాడని. 5 మాయ మంత్రాలు చేస్తాడని, వీటిని ఐగుప్తులో నేర్చుకున్నాడని నేరారోపణలు చేశారు. రెండవ మత సభ ఈ నేరారోపణలపై జరిగిన చర్చ రాత్రిపూట జరిగినది కనుక ఇది చెల్లదని గమలియేలు తీర్పునివ్వడంతో ప్రధాన యాజకులు ఆగ్రహించారు. నికటమస్సి, అరిమత యోసేపు, సిమోను అను రబ్బీలు వెళ్ళిపోతున్నందుకు మీరు సాతాను పక్షము అందున్నవారని కైఫాస్ శపించాడు. ఆ రాత్రి ప్రభువును వాళ్ళు రకరకాలుగా హింసించాడు. రాత్రి 2 గంటల నుండి 6 గంటల వరకు అనాసు ఇంటి అండర్ గ్రౌండ్ జైల్లో బంధించారు. 3వ మత సభ ఉదయం 6 గంటలకు కైఫాస్ ప్రభువును అడిగిన ప్రశ్న, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువా? ప్రభు సమాధానము, నీవన్నట్టే ఇది మొదలుకొని తండ్రి కుడి పార్శ్వమున ఉండుట, ఆకాశంపై మేఘారుడై తిరిగి నేను వచ్చుట మీరు చూస్తారని చెప్పగా అతడు తన బట్టలు చించుకొని ఇతడు మరణ పాత్రుడని దేవదూషకుడని దూషించాడు. దేవాలయంలోని అడ్డుతెర కూడా చిరిగిపోయింది. అనగా యాజకత్వాన్ని దేవుడు రద్దు చేసినట్లు అని అర్థం. తల్మాండర్ అను యూదా మత చరిత్ర గ్రంథంలో యూదా చట్ట ప్రకారము రాత్రిపూట తీర్పు తీర్చకూడదు. పస్కా పండుగలో తీర్పు తీర్చకూడదు. రాత్రిపూట ఏ నేరస్తుని బంధించకూడదు. ఉదయం 9 గంటల నుండి సూర్యాస్తమయం లోపే తీర్పు తీర్చాల్సిన వేళలు. యెరూషలేము న్యాయస్థానములోనే యూదులను తీర్పు తీర్చాలి. 2 సాక్షులుగా వేర్వేరుగా ప్రశ్నించాలి.
తీర్పు తీర్చిన తర్వాత ఒక రాత్రి సమయం తర్వాతే శిక్షించాలి. తప్పుడు సాక్ష్యం ఇస్తే వానికి మరణం శిక్ష విధించాలి. ఏదైనా తప్పుడు నేరం మోపితే చనిపోయిన వాని రక్తాపరాధం నేను మోస్తానని ప్రమాణము చేయాలి. పై 9 కారణాల్లో ఏ ఒక్కటి కూడా ప్రభువుకు వర్తింపజేయలేదు. ఒకవేళ అలా వర్తింపజేస్తే పస్క పండగ రోజే పస్క పశువుకు సదృశ్యమైన ప్రభు చనిపోయేవాడే కాదు. అప్పుడు ప్రవక్తల ప్రవచనాలన్నీ అబద్ధాలైపోయేవి. దేవునికి స్తోత్రం. మెనోని సైనికుడు లోంగియాస్ అను శతాధిపతి పిలాతును ఉదయం 7 గంటలకు పూజలో ఉండగా పైకి రమ్మని పిలిచాడు. బహు చిరాకు పడి పైకి వచ్చి, పిలాతు, మీరు మీ పస్క పండుగలో ఉంటే మేం పిలిస్తే రారు, నేను పూజలో ఉంటే ఎందుకు రావాలని కోపంతో తీర్పు తీర్చకు ఇష్టం లేకుండానే వచ్చాడు. ప్రభువును గొలుసులతో బంధించి తోపి పట్టుకుంటే రెబోని జెప్తా వెనుక నిలబడ్డారు. ఇతడు గొప్ప బందిపోటు నేరస్తుడని చిత్రీకరించినట్లు పిలాతుకు అర్థమైనది. క్రీస్తు శకం 26వ సంవత్సరంలో 6వ ప్రొక్యురేటర్ రోమా గవర్నర్గా మంచి పాలనా దక్షిణ గలవాడు పిలాతు. పిలాతు బరబ్బా సైన తిరుగుబాటులో ప్రాణ అపాయంతో పారిపోయి తర్వాత 3,000 మంది జలోతీలను సిలువ వేయించాడు. పిలాతు వచ్చేటప్పుడు యెరూషలేములో తనకు ముందుగా రోమా జాతీయ చిహ్నమైన గ్రద్ద గుర్తును తెచ్చేటప్పుడు యూదులు నిరాకరించగా ఎందరినో చంపించాడు. 4వసారి తీర్పు. యేసును ఇంతగా బంధించవలసిన పని ఏమి? అంత నేరస్తుడైతే ఏమి? మేము ఎప్పుడో బంధించుకునే వాళ్ళము కదా, ఈయనలో ఏం నేరము లేదు అన్నాడు. జెప్తా అనువారు 3 రకాల రాజకీయ నేరాలను ప్రభువుపై మోపిరి. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకముగా ప్రజలను పొరికొల్పుతున్నాడని, 2 సిజరుకు పన్ను ఇవ్వద్దని, 3 నేనే యూదులకు రాజని ప్రకటించుకున్నాడు. ఈ 3 అబద్ధాలేనని తీర్పులో తేలింది. ఈయన రాజు అని చెప్పుకున్న వాడైతే గాడిద పిల్ల మీద వస్తాడా, గుర్రం మీద కదా రావాలి అని పిలాతు భార్య ఆంతోనియా ప్రొట్రాస్ చెప్పుకున్నారు. 2వసారి ప్రభువును విడిపించుటకు పిలాతు ప్రయత్నించాడు. అనాసు సైకతో డానియల్ రెబోనితో ప్రజలను రెచ్చగొట్టి సిలువ వెయ్యమని కేకలేశారు. ఇదంతా పసిగట్టిన పిలాతు, మీ గలిలియ ప్రాంతంలో నా స్వాధీనంలో లేదు, హెరోదు యాంటిపస్ దగ్గరకు తీసుకువెళ్ళమన్నాడు. ఈ హెరోదు యోహానును చంపించాక అతడు జడిసి ప్రభువునకు మరణదండన విధింపలేదు. వీధుల్లో ప్రభువును ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ హింసిస్తూ కొట్టారు. హెరోదు రాజుకు క్రీస్తు అంటే చాలా ఇష్టం. ఎన్నెన్నో అద్భుతాలు చేశాడని ఆయనకు ప్రభువుపై భక్తి కూడా ఉన్నది. మొత్తం 37 అద్భుతాలు చేసిన దేవుడు తన్ను తప్పించుకున్నటకు అద్భుతాలు చేసుకోలేడా? పిలాతు హెరోదులు స్నేహితులే. వీరిద్దరుకు ప్రభువును విడిపించాలనే ఉన్నది. యూద యాజకులు దేవుని కానుకలను ప్రజలకు పంచి ప్రభువును సిలువ వేయమని కేకలు వేశారు. పిలాతు 4వసారి తప్పించుటకు ప్రయత్నం. మీ శాంతం కోసం 39 కొరడా దెబ్బలను విధించాలని అప్పగించగా కైఫీస్, అలెగ్జాండర్, కొర్నేలియస్, డెమోక్రస్ అను సైనికులతో కొరడా దెబ్బలను కొట్టించారు. 36 సెంటీమీటర్ రాతి రాయికి కాలు చేతులు కట్టి కొట్టారు. ఒక్కొక్క కొరడాకు 200 గాయములను ఇనుప ముళ్ళు ఉంటాయి. క్రీస్తును కొడుతుంటే బందిపోటైన బరబ్బా చూస్తూ కలవరపడి పోయాడు. 28 చలవరాతి మెట్లు ఎక్కించి పిలాతు ముందు యథావిధిగా ప్రభువును నిలబెట్టారు. వస్త్రాలు తీసివేసి కొట్టినందువల్ల ఆయన రక్తపు అడుగులు ఆ 28 బండలపై ముద్రలు పడ్డాయి. కాన్స్టాంట్ చక్రవర్తి యొక్క తల్లి హెలీనా జాన్ ది లాటిన్ అను చర్చిలో క్రీస్తు శకం 325లో ఆ చలువరాతి రాళ్లను భద్రపరిచింది. ఇవి నేటికిని ఉన్నాయి. పిలాతు ప్రభువును 5వసారి తప్పించుటకు ప్రయత్నం. ఇదిగో ఈ మనుషుడు అంటే ఇప్పటికైనా ఈయనపై దయచూపమని అర్థం. వారు సస్సమేరా ఒప్పుకోక మరెక్కువగా కేకలు వేయగా వారి కేకలు గెలిచాయి. కేకల ముందు న్యాయము, ధర్మము, సత్యము ఓడిపోయింది. నిన్ను తప్పించుటకు శిక్షించుటకు నాకు అధికారం ఉన్నదని పిలాతు ప్రభువును హెచ్చరించాడు. అంటే తప్పించుము అని
అనిపించాలనుకున్నాడు. ప్రభు శశమేర ఒప్పుకోలేదు. 6వసారి మీరే సిలువ వేసుకునుడని విసుకున్నాడు. 7వసారి యోహాను 19:12లో సిలువ మోసే శక్తి ఈయనకు లేదు, కాబట్టి ఈయన మధ్యలోనే చస్తాడు గనుక ఇప్పుడైనా విడిచిపెడదాం అన్నాడు. ఇతనిని విడుదల చేస్తే కైసరకు స్నేహితుడవు కావో, నేను రాజునని చెప్పుకుంటే సిలువ ఎందుకెయ్యవు అని బెదిరించారు. పిలాతు భార్య క్లౌదియా ప్రోకుల, ప్రభువో నీతిమంతుడని నాకు దర్శనము వచ్చింది గనుక అతనిని విషయంలో అన్యాయపు తీర్పు తీర్చవద్దని లేఖ రాసి తీర్పు స్థలానికి పంపిందని రోమాన్ చక్రవర్తి కారుడు సిసోరా తెలియజేశాడు. దొమ్మని అనే బాలిక ఆ ఉత్తరాన్ని పిలాతు న్యాయస్థానంలో ఉండగా అందించింది. లోగినియస్ అను శతాధిపతి మళ్ళీ ప్రభు పిలాతు ముందు హాజరు పరిచాడు. ఇలా రికమెండేషన్ లేఖను ఎవరైనా పంపిస్తే వారికి మరణశిక్ష వేయాలి. ఇది తెలిసిన పిలాతు భార్య ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళవద్దని చెప్పుటకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. నేను నిరపరాధిని, ఇదిగో మీ రాజు అని పిలాతు చేతులు కడుక్కొని ప్రభువును మీ ఇష్టం వచ్చినట్లు చేసుకొనమని వదిలేశాడు. అంతేకాదు రాజదండన 2 ముక్కలు చేసి క్రీస్తు కాళ్ళ ముందు విసిరి నీవు సిలువపై మరణిస్తావు అన్నాడు. ఇబీస్ డి క్రూసియస్ అన్నాడు. శతాధిపతి అయిన రుసియస్తో లెట్టారో ఎస్పాండో హుసియం అని ఆజ్ఞాపించాడు. అనగా సిలువను ఏర్పాటు చేయమని అర్థం. ప్రభువు మోసిన సిలువ బరువు 150 కిలోలు, 15 అడుగులు పొడవు, 8 అడుగులు అడ్డుకర్ర.